ఓం శరవణ భవాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో పర్యటనలో భాగంగా కుంభకోణంకి అతి దగ్గరలో ఉన్నటువంటి స్వామిమలై క్షేత్రాన్ని దర్శిస్తున్నాము. స్వామిమలై క్షేత్రాన్ని దర్శించాలంటే మనము కుంభకోణం క్షేత్రానికి చేరుకోవాలి. ఇక్కడ నేను ఈ హోటల్ రూమ్ తీసుకున్నాను. హోటల్ రూమ్స్, ఏసీ రూమ్స్ దాదాపు 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కానీ రూమ్ అయితే చాలా బాగుంది. స్వామిమలై ఇక్కడ నుంచి దగ్గరగా 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో అయినా వెళ్ళొచ్చు, క్యాబ్లో అయినా వెళ్ళొచ్చు. స్వామిమలై అనగా దేవుని పర్వతం అని అర్థం. ఇది సుబ్రహ్మణ్య స్వామి 6 పవిత్ర నివాస క్షేత్రాలుగా పిలువబడేటువంటి 6 పడై వీడుల్లో ఇది 5వ క్షేత్రం. ఇక స్థల పురాణం ప్రకారము సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు తన తండ్రి గారైన శివునికి ప్రణవ మంత్రం అనగా ఓంకార మంత్రానికి అర్థాన్ని చెప్పినటువంటి క్షేత్రంగా పురాణాల్లో చెప్పబడింది. ఈ క్షేత్రానికి 60 మెట్లు ఉంటాయి. 60 మెట్లు ఎక్కి కొండ మీదకి చేరుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 60 మెట్లు తమిళ్ క్యాలెండర్ ప్రకారము 60 సంవత్సరాలకు ప్రతీకగా చెబుతారు. సాక్షాత్తు ఆ పరమశివునికే ప్రణవ అర్థాన్ని బోధించడం వల్ల ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని స్వామినాథుడుగా పిలుస్తారు. స్వామివారి దర్శనానికి 100 రూపాయల శీఘ్ర దర్శనము మరియు ఉచిత దర్శనము ఉంటాయి. 100 రూపాయల టికెట్ తీసుకుంటే స్వామివారిని అత్యంత దగ్గరగా దర్శించుకోవచ్చు. కెమెరా ఫోన్లు మెట్లపైకి అలౌ చేయరు. కిందనే లాకర్లో డిపాజిట్ చేయాలి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్.